ఫలక్నామా ప్యాలెస్. ఫలక్నామా ప్యాలెస్ ఎవరి కాలంలో కట్టబడిన నిజాం ఎవరంటే నిజాం 6వ నిజాం అయినటువంటి మీర్ మెహబూబ్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎవరు కట్టించారు దీన్ని? నాటి దివాన్ ఎవరు? వికారుల్ ఉమ్రా. వికారుల్ ఉమ్రా. ఎంత ఖర్చు అయింది దీనికి? ఎంత ఖర్చు అయిందంటే అప్పుడే 40 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఈ ఫలక్నుమా అంటే మీనింగ్ ఏంటంటే ఫలక్నామా దీని మీనింగ్ అంటే ఆకాశ దర్పణం అని అర్థం అన్నమాట. ఓకేనా? అప్పుడు దీన్ని 1891లో ఇది కంప్లీట్ అవుతుంది. 1891లో కంప్లీట్ అవుతుంది అన్నమాట. దీని యొక్క ఆర్కిటెక్ట్ అంటే ఆర్కిటెక్ట్ ఎవరు? దీని యొక్క ఆర్కిటెక్ట్ అంటే విలియం వార్డ్ మ్యారెట్. దీని యొక్క ఆర్కిటెక్ట్ విలియం వార్డ్ మ్యారెట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రతిసారి కూడా ఎగ్జామ్లో వచ్చే బిట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను నేను. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ రోజు కొన్ని ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షార్ట్స్ రూపంలో వస్తాయి. ఓకేనా? షార్ట్స్ రూపంలో వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఉపయోగపడుతాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్సే. ఓకేనా? అసఫ్ జాహీ సామ్రాజ్యం. అసఫ్ జాహీలు మొత్తం 10 మంది రాజులు. 7 నిజాంలు. ఎందుకంటే 7 ఎందుకు? ఈ ముగ్గురు ఎందుకంటే ఈ ముగ్గురుని నిజాములుగా మొఘల్స్ గుర్తించలేదు.